ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే 12 రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ రోజును ప్రారంభించడం ఓకే, అదొకటి. దాంతోపాటుగా అందరూ కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, గణపతికి సంబంధించిన నామాలు కానీ, అలాగే గణపతికి సంబంధించిన ఏదైనా సరే పూజ చేసుకునే విధానం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా అవకాశం కూడా ఉన్నట్లయితే తప్పకుండా గణపతి దేవాలయాలకి వెళ్ళడం అనేది, విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం బట్టి వీలైనంత వరకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, అలాగే ఆశించిన ఫలితాలు జయం పొందడానికి మొదలైన దానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, నడుస్తున్న దశలో అంతర్దశల్లో అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాల్లో గోచారీ ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని ఈరోజు చెప్పుకున్న ఫలితాల్లో మనం ఏదైతే మనం అనుకున్నామో గణపతికి సంబంధించిన పూజా విధానం కానీ, గణపతికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, అలాగే గణపతి దేవాలయ సందర్శన కానీ, ఏది వీలైతే అది, దేనికైనా కావాల్సింది భక్తి శ్రద్ధ కనుక మీకు ఏది అనుకూలం, మీరు విన్నా లేకపోతే వెళ్ళినా, లేకపోతే ఇవన్నీ కాదు మేము మా వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటా ఉన్నా, ఏదైనా సరే భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన ఏవైనా సరే అనుకూలంగా మార్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించగలరు అన్న విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి.